హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు, క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించి చాప్టర్ 3 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో మన ఈ ఎక్సర్సైజ్ 3.2 డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూడండి, మర్చిపోకుండా లైక్ ఆర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది. సీ ద ఫస్ట్ స్లైడ్. సి ఇన్ ఎక్సర్సైజ్ 3.2 సి సెకండ్ ప్రాబ్లం వరకు ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకవేళ అది చూడకపోతే మొదట అది చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3. ఫ్రమ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ form the pair of linear equations for the following problems and find their solutions by substitution method. ప్రీవియస్ వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ నేర్చుకున్నాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో దీనికి మరి సొల్యూషన్ కనుక్కోమంటున్నారు. ఫస్ట్ మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయాలి. సీ ద సమ్ హియర్. సీ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్. ఇక్కడ టూ నంబర్స్ ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇట్ ఈస్ అబౌట్ 26. అండ్ వన్ నెంబర్ ఈజ్ 3 times ది అదర్. ఒక నెంబర్ వచ్చేసి మరొక నెంబర్కు 3 times ఉందన్నమాట, 3 రెట్లు ఉంది. అయితే దెన్ ఫైండ్ దెమ్ ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అనమాట. మరి 2 నెంబర్స్ తెలియదు కాబట్టి లెట్ ద 2 నెంబర్స్ బి ఎక్స్ అండ్ వై అనుకుందాం. అండ్ దెన్ సి అట్ ద సేమ్ టైం వై అనేది పెద్దది అనుకుంటే, ఎందుకంటే వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3 times ది అదర్, దట్స్ వై ఒకటి బిగ్గర్ వాల్యూ ఉంటుంది, ఒకటి స్మాలర్ వాల్యూ ఉంటుంది. If we say y is more than x, then see according to the question మరి ఈక్వేషన్స్ ఏం రాయొచ్చో చూద్దాం. see one of the point ఏముంది ఇక్కడ మనకు, one number is 3 times the other. బిగ్గర్ వన్ ఎలా ఉంటుంది అంటే స్మాలర్ వన్ కు 3 times ఉంటుంది. సో one of the equation will be y is equals to 3x. let it as equation 1. ఎందుకంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలా, ఇది డైరెక్ట్గా సబ్జెక్ట్ వచ్చేసింది మనకు. y in terms of x, that is y is equals to 3x. and second one చూడండి, the difference between two numbers is what? it is 26. అంటే బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 26. that is y minus x is equals to what? it is 26. let it as equation 2. see simply ఇప్పుడు మన ఈక్వేషన్ 1 ఏదైతే ఉందో y ఈక్వల్స్ టు 3x మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, కంప్లీట్ ఈక్వేషన్ అంతా కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుంది. ఆ 1 వేరియబుల్ని సబ్జెక్ట్గా తీసుకొని x వాల్యూని ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నౌ సి సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ 1 అంటే ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సి ఈక్వేషన్ 2 is what? it is y minus x is equals to 26. in place of y we substitute what? 3x. then 3x minus x is equals to 26. then 3x minus x is what? it is 26, which is 2x is equals to 26. 2 1 is 2, 13s are gets cancelled. therefore x is what? x is equals to 13. one of the number, that is smaller number, is what? it is 13. Mari bigger number, therefore y would be what? it is 3 times the smaller one, that is 3 into 13, which is 39. so the two numbers are what? therefore the two numbers are what? 13 and 39. ఈ విధంగా ఈక్వేషన్ కి సొల్యూషన్ మనము ఈక్వేషన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయవచ్చు మరియు సమ్ ను సాల్వ్ చేయవచ్చు. Now let's discuss second one. See what? the larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. then find them. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్, 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి. సి సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం చెప్పండి? ఈ విధంగా చూడండి, ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి అనుకోండి, ఎక్స్ అండ్ వై. సో ఈ రెండింటి యొక్క సమ్ ఎంత ఉంటుంది? ఇట్ వుడ్ బి 180 degrees. then only we can say them what? supplementary angles. the sum of two angles is 180 degrees. then only we say them as supplementary
యాంగిల్స్. చూడండి, లెట్ ది లార్జర్ యాంగిల్ బి ఎక్స్, లార్జర్ యాంగిల్ని ఎక్స్ అనుకుందాం, అండ్ స్మాలర్ యాంగిల్ బి వై, ఎక్స్ అండ్ వై అనుకుంటే చూడండి, వీ నో దట్ sum of two supplementary angles, supplementary pair of angles is what? It is 180 degrees. మరి ఈ ఈక్వేషన్స్ని మరి ఈ డేటాని యూజ్ చేసుకొని అట్ ద సేమ్ టైం క్వశ్చన్లో ఇచ్చినటువంటి డిఫరెన్స్ చూడండి, లార్జర్ అండ్ స్మాలర్ యాంగిల్ మధ్య డిఫరెన్స్ 180 డిగ్రీస్. ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ఈక్వేషన్స్ని ఈజీగా రాయవచ్చు. చూడండి, అకార్డింగ్ టు ది క్వశ్చన్, వన్ ఈజ్ వాట్? The sum is what? X plus y is equals to 180 degrees. Let it be equation 1. And second one is what? Larger and smaller మధ్య difference. Larger ని మనం x అనుకున్నాం, smaller ని y అనుకున్నాం కాబట్టి then x minus y is equals to what? It is about 18 degrees and this is equation 2. Okay, right? Either equation 1 నుంచి కానీ equation 2 నుంచి కానీ మనం ఏం చేస్తామంటే x or y ని ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకుంటాం. చూడండి, ఒకవేళ ఈక్వేషన్ 2 తీసుకున్నాం అనుకోండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్స్ని సబ్జెక్ట్గా తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -y ట్రాన్స్పోజ్ చేస్తే y ప్లస్ 18 డిగ్రీస్ అవుతుంది, y ప్లస్ 18 డిగ్రీస్. మరి y ప్లస్ 18, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 18ని ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూషన్ చేసి వాల్యూని కనుక్కోవచ్చు. చూడండి, సబ్స్టిట్యూట్ x equals to y plus 18 degrees in equation 1. Then see equation 1, x అంటే ఏం రాస్తాం మరి, y plus 18 degrees plus y as it is గా తీసుకుంటాం is equals to 180 degrees. So y plus y is what? It is 2y. Plus 18ని ట్రాన్స్పోజ్ చేద్దాం, దెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 180 minus 18 degrees. Then 2y is equals to 180లో 18 degrees సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది? దిస్ విల్ బి అబౌట్ 162 degrees. Then 2 1 is 2 8s are 2 1 is. So therefore y is what? Y is 81 degrees. 81 degrees. Y వాల్యూ తెలిసింది కాబట్టి x వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే, నౌ సీ సబ్స్టిట్యూట్ y ఈక్వల్స్ టు 81 degrees ఇన్ ఎయిదర్ ఆఫ్ ద ఈక్వేషన్, ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 2లో చూడండి, ఇన్ ఈక్వేషన్ 2 what is equation 2? It is x minus y is equals to 18 degrees. Then x minus y is what? It is 81 is equals to 18 degrees. Then x is equals to plus 81 transpose చేస్తే minus 81ని ట్రాన్స్పోజ్ చేస్తే plus 81 plus 18 degrees, which is 81 plus 18 is what? 99 degrees. Therefore the two angles, ఏది supplementary angles, therefore the two angles are what? One is 81 degrees and 99 degrees. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ ని చెప్పుకోవచ్చు. Now let's discuss next one, that is third one. See here, the coach of the cricket team buys how many bats? 7 bats and 6 balls for 3,800 rupees. Any 7 bats and 6 balls. Later she buys 3 bats and 5 balls for how much? 1,750 rupees. సో 2 times డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బ్యాట్స్ అండ్ బాల్స్ పర్చేజ్ చేశాడు, సేమ్ స్టోర్లో సేమ్ కాస్ట్ కనుక్కుందాం. అంటే ఒక్కొక్క దాని యొక్క కాస్ట్ సేమ్ అనుకుందాం, బ్యాట్ కాస్ట్ అండ్ బాల్ కాస్ట్ సేమ్ అనుకుంటే దెన్ ఫైండ్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ బాల్ కాస్ట్. చూడండి, లెట్ ద కాస్ట్ ఆఫ్ బ్యాట్ బి ఎక్స్, కాస్ట్ ఆఫ్ బ్యాట్ బి ఎక్స్ అండ్ కాస్ట్ ఆఫ్ బాల్ బి వై. దెన్ సి అకార్డింగ్ టు ది ఈక్వేషన్. రైట్, ఫస్ట్ సిచ్యువేషన్లో చూడండి, 7 బ్యాట్స్ 6 బాల్స్. సి ఒక్క బ్యాట్ ఎక్స్ రూపీస్ అంటే 7 బ్యాట్స్ కాస్ట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 7x రూపీస్ ప్లస్, అండ్ 1 బాల్ కాస్ట్ y రూపీస్ అంటే 6 బాల్స్ కాస్ట్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 6y.
ఈ రెండు యాడప్ చేస్తే ఎంత? ఇట్ ఈస్ 3,800 rupees. Let it be equation 1. In the same way, see 3 bats, 5 balls. That means 3x plus 5y is equals to what? It is 1,750 rupees, and let it be equation 2. మరి దీన్ని కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే చేద్దాం. either x కానీ yని కానీ ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకొని సబ్స్టిట్యూషన్ చేద్దాం. సి ఈక్వేషన్ 1 చూద్దామా? ఈక్వేషన్ 1లో సి ఫ్రమ్ ఈక్వేషన్ 1 see what? 7x plus 6y equals to 3,800 నుంచి సి వైని సబ్జెక్ట్గా తీసుకున్నాం. దెన్ 6y is equals to 3,800 minus 7x, and y is what? y is equals to 3,800 minus 7x divided by 6. మరి ఇప్పుడు y వాల్యూని మనము ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సి substitute y equals to what? 3,800 minus 7x divided by 6 in equation 1. in equation 1 కాదు, 1 నుంచి ఇది వచ్చింది కాబట్టి 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సి వాట్ ఈస్ 2? 3x ప్లస్ 5y, y ప్లేస్లో ఇది రాసుకుంటాం. 5 of 3,800 minus 7x divided by 6 is equals to what? It is equals to 1,750. మరి దీని యొక్క LCM ఫైండ్ అవుట్ చేసి కంప్లీట్ ఈక్వేషన్ని x లోకి కన్వర్ట్ చేద్దాం. See here LCM is what? It is 6. 6 3s are 18x plus 6 gets cancelled. 5తో see 5తో మల్టిప్లికేషన్ చేస్తే see 5 zeros 0, 5 zeros, 5 8s are 40, 5 3s are 4, 15 plus 4 19. సో 19,000 అవుతుంది. minus 5 7s are 35x is equals to 1,750. సో see 18x minus 35x డిఫరెన్స్ ఎంత అవుతుంది? దిస్ వుడ్ బి minus 17x ప్లస్ 19,000 by 6. 6 ఉంది కదా, 6 అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. దట్ ఈస్ 1,750 into 6. Then minus 17x is equals to, see 6 zeros 0, 6 5s are 30, 6 7s are 42 plus 3 45, 4 ఉంటుంది, 6 1 is 6 plus 4 10, 10,500 plus 19,000 ని ట్రాన్స్పోజ్ చేస్తే minus 19,000. సో minus 17x is equals to, see ఎంత సమ్ ఎంత అవుతుంది ఇక్కడ మనకు? ఇక్కడ see what? This will be minus 8,500. So minus gets cancelled. Then 17 1 is, see 17 5s are 0. So x is equals to what? 500. x అనేది మీ బ్యాట్ కాస్ట్. మరి బాల్ కాస్ట్ ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి నౌ సబ్స్టిట్యూట్, ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది? x ఈజ్ 500 rupees. దిస్ ఈజ్ బ్యాట్ కాస్ట్. Now substitute x equals to 500 in either of the equation. In equation 1లో కానీ equation 2లో కానీ, లేదంటే in y is equals to ఏమొచ్చింది మనకి ఇక్కడ? 3,800 minus 7x divided by 6 ఉంది కదా, ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం. Then y is equals to 3,800 minus 7x, that is 7 into 500 divided by 6. Then y is 3,800 minus, this will be what? 3,500 divided by 6. Then y is, difference enta manaku? 300 by 6, which is 50 rupees. 6 1 is 6 5s are. So therefore cost of each bat, that is x, is equals to how much? It is 500 rupees, and cost of each ball, that is y is what? It is 50 rupees. ఈ విధంగా కాస్ట్ ఆఫ్ బ్యాట్ అండ్ బాల్ మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. Now see the sum here. See
the taxi charges in a city consists of a fixed charge together with the charge for the distance covered. See, ఒక ట్యాక్సీ చార్జ్ ఎలా ఉంది ఒక సిటీలో అంటే 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ కలెక్ట్ చేస్తారు. మరి ట్యాక్సీ ఎక్కిన తర్వాత ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కూడా జస్ట్ నువ్వు ఎక్కినందుకు మాత్రం ఖచ్చితంగా ఎక్కినందుకు కొంత అమౌంట్ను పే చేయాలి, ఒక ఛార్జు. తర్వాత ట్రావెలింగ్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతామంటే పర్ కిలోమీటర్కు ఇంత ఛార్జ్ అని ఉంటుంది, ఆ ఛార్జ్ను కూడా మనము పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 చార్జెస్ ఉన్నాయి. సి ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వెళ్తే చార్జ్ పెయిడ్ ఈజ్ హౌ మచ్, ఇట్ ఈజ్ 105 రూపీస్. అంటే ఈ 10 కిలోమీటర్స్లో ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, అలాగే 10 కిలోమీటర్కు ఛార్జ్ సపరేట్గా ఉంటుంది అన్నట్టు. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత, 105. అండ్ ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్, ఒకవేళ 15 కిలోమీటర్స్ వెళ్తే ఛార్జ్ పెయిడ్ ఈజ్ హౌ మచ్, ఇట్ ఈజ్ 155 రూపీస్. దెన్ వాట్ ఆర్ ది ఫిక్స్డ్ చార్జెస్ అండ్ చార్జ్ పర్ కిలోమీటర్, ఒక కిలోమీటర్కి ఎంత ఛార్జ్ పే చేయాలి, అలాగే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత పే చేయాలంటున్నారు. అలాగే హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ద ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత అమౌంట్ను పే చేయాలంటున్నారు. సి లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చేసి మరి ఎక్స్ అనుకుందాం, ఎక్స్ అండ్ చార్జ్ పర్ 1 కిలోమీటర్ ఈజ్ వై అని అనుకుంటే దీనికి సంబంధించినటువంటి సూటబుల్ ఈక్వేషన్స్ చూద్దాం. సి అకార్డింగ్ టు ది క్వశ్చన్ ప్రకారంగా చూడండి, ఫస్ట్ ఏముంది మనకు 105 రూపీస్, ఎంతకు 10 కిలోమీటర్స్కు. ఈ 10 కిలోమీటర్స్లో ఎక్స్ రూపీస్ కట్టాల్సిందే ఖచ్చితంగా, ఎంతైనా కూడా ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కూడా ఎక్స్ రూపీస్ పే చేయాలి. అలాగే చార్జ్ పర్ 1 కిలోమీటర్ ఎంత, వై. మరి 10 కిలోమీటర్స్కి ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే 10y. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 105 రూపీస్. లెట్ దిస్ బి ఈక్వేషన్ 1. అండ్ ద సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఫర్ 15 కిలోమీటర్స్ హౌ మచ్, 155, ఇన్ విచ్ యూ హ్యావ్ ఫిక్స్డ్ చార్జ్, అండ్ 15 కిలోమీటర్స్కు 15y is equals to how much, 155 రూపీస్. లెట్ దిస్ బి ఈక్వేషన్ 2. మరి ఈక్వేషన్ 1 నుంచి కానీ ఈక్వేషన్ 2 నుంచి కానీ ఏదో ఒకదాన్ని సబ్జెక్ట్గా తీసుకుందాం. ఈక్వేషన్ 1 చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్ని సబ్జెక్ట్గా తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 10y ట్రాన్స్పోజ్ చేస్తే 105 మైనస్ 10y. మరి దీన్ని మరి ఎక్స్ వాల్యూని మరి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సి సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్స్ టు 105 మైనస్ 10y ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 చూడండి, ఎక్స్ ప్లస్ 15y, ఎక్స్ ప్లస్లో మనం ఏం రాస్తాం, 105 మైనస్ 10y ప్లస్ 15y ఈజ్ ఈక్వల్స్ టు 155. సి లైక్ టర్మ్స్ చూడండి, మైనస్ 10y ప్లస్ 15y సమ్ ఎంత అవుతుంది, ఇది ఇట్ ఈస్ 5y. ప్లస్ 105ని షిఫ్ట్ చేద్దాం, 155 మైనస్ 105. సి దెన్ 5y ఈజ్ ఈక్వల్స్ టు, డిఫరెన్స్ ఎంత ఉంది మనకి ఇక్కడ, ఇట్ ఈస్ అబౌట్ 50. సో 5 1 ఈస్ 5 10s ఆర్, therefore y ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్, ఇట్ ఈస్ 10. అంటే చార్జ్ పర్ 1 కిలోమీటర్ ఈజ్ హౌ మచ్, ఇట్ ఈస్ 10 రూపీస్. మరి y వాల్యూ వచ్చింది కాబట్టి మరి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి. therefore x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 105 మైనస్ 10y అంటే 10 into 10. Then it is 105 minus 100, that is equals to difference ఎంత ఉంది, 5. So x is how much, 5. So therefore fixed charge is 5 rupees, and charge per 1 kilometer is how much, it is 10 rupees. మరి ఇప్పుడు 25 కిలోమీటర్స్కు ఎంత ఛార్జ్ చేయాలి, ఎంత అమౌంట్ను పే చేయాలో మీరు చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని పోస్ట్ చేయండి. నౌ సి క్వశ్చన్ నెంబర్ 5. సి ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 if 2 is added to both the numerator and the denominator. ఒక ఫ్రాక్షన్ ఏదో ఉంది, అన్నోన్ ఫ్రాక్షను,
దాని యొక్క న్యూమరేటరు అండ్ డినామినేటర్ మనం 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? దట్ విల్ బి 9/11. అండ్ 3 ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇప్పుడు ఒకవేళ 3 యాడ్ చేసామనుకోండి, దట్ వుడ్ బి 5/6. దెన్ ఫైండ్ ది ఫ్రాక్షన్ అన్నారు. సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. లెట్ ద ఫ్రాక్షన్ బి x/y. అంటే న్యూమరేటర్ x, డినామినేటర్ y అనుకుందాం. లెట్ ద ఫ్రాక్షన్ be x/y. x/y. See, according to question, according to given data, what can we write? See, first one, ఎంత యాడ్ చేయాలా? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ కు 2 యాడ్ చేస్తాం. దట్ ఈస్ న్యూమరేటర్ is x, that is x plus 2 divided by denominator is y plus 2, that will be become 9/11. సి దీని నుంచి మనము ఒక పేర్ ఆఫ్ ఈక్వేషన్ ని గెయిన్ చేయవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 11తో మల్టిప్లికేషన్ చేస్తే దిస్ విల్ బి 11x ప్లస్ 22 ఇజ్ ఈక్వల్స్ టు 9తో మల్టిప్లై చేస్తే 9y ప్లస్ 18. సో ఒకవైపు షిఫ్ట్ చేద్దాం. 11x మైనస్ 9y ఇజ్ ఈక్వల్స్ టు ప్లస్ 22ను అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 18 మైనస్ 22, that is -4. Let this be equation 1. In the same way, second one చూడండి, ఎంత యాడ్ చేయాలా? మనం ఇక్కడ 3 యాడ్ చేయాలా. If 3 is added 3, that is x plus 3 divided by y plus 3, then the fraction become 5/6. Same multiplication చేద్దాం. Then 6x, 6 3s are 18. అలాగే 5తో మల్టిప్లై చేస్తే 5y plus 15. సో ఒకవైపు షిఫ్ట్ చేస్తే దెన్ 6x ప్లస్ 5y బికమ్స్ -5y ప్లస్ 18ని ట్రాన్స్పోజ్ చేస్తే 15 మైనస్ 18, దట్ ఈస్ -3. లెట్ దిస్ బి ఈక్వేషన్ 2. మరి ఈక్వేషన్ 1 అండ్ 2లో ఏదో ఒక దాన్ని సబ్జెక్ట్గా తీసుకుందాం. వెదర్ x ఆర్ y. చూడండి, xని సబ్జెక్ట్గా తీసుకుంటే చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 నుంచి xని తీసుకుందాం. దెన్ 6x ఈజ్ ఈక్వల్స్ టు -5yని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 5y మైనస్ 3 అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు 5y మైనస్ 3 డివైడెడ్ బై 6. మరి x వాల్యూని మరి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. నౌ సబ్స్టిట్యూట్ what? x is equals to 5y minus 3 by 6 in equation 1. Let's see further. See, this is equation 1. Equation 1లో మనము ఇక్కడ x వాల్యూ ఏం సబ్స్టిట్యూషన్ చేస్తాం? 11 times of x is what? It is 5y minus 3 divided by 6 minus 9y is equals to -4. సింప్లిఫికేషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఈజ్ 6. సో 6 గెట్స్ క్యాన్సిల్. 11తో 55y minus 33 minus 6 9s are what? 54. 54y is equals to 4. See, 5y minus 54y is what? It is y minus 33 is equals to 6 minus 4s are minus 24. Then y would be what? Minus 33 transpose is a plus 33 minus 24. Then y is equals to difference ఎంత అవుతుంది? It is 9. అంటే డినామినేటర్ 9 అవుతుంది. మరి x వాల్యూ కావాలి కాబట్టి x ను y ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. దిస్ ఈజ్ x వాల్యూ. Then see, x is equals to 5y, that is 5 into 9 minus 3 divided by 6. Then x is equals to 9 5s are 45 minus 3 divided by 6. Then x is equals to 42 divided by 6. 6 1 is 6 7s are, that is x is equals to 7. Therefore, the fraction is what? x by y అనుకున్నాం. x ఎంత? 7/9. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 6, ద ఫైనల్ వన్ ఆఫ్ ఎక్సర్సైజ్ 3.2. సి 5 years hence. 5 years hence అంటే ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి అర్థం అనమాట. ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి. సి
the age of Jacob will be 3 times that of his son. తన కొడుకు కన్నా కూడా 3 times ఎక్కువ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆఫ్టర్ 5 years. దెన్ సి 5 years ago, ఇంతకు ముందు, ఇప్పటి నుంచి ప్రెజెంట్ ఏజ్ నుంచి వెనక్కి, జాకాబ్స్ ఏజ్ వాజ్ 7 times that of his son. 7 times ఎక్కువ ఉండింది అనమాట. ఇక్కడ నుంచి 5 years తర్వాత 3 times అవుతుంది. 7 years బ్యాక్ అయితే ఏజ్ 7 times ఉందన్నమాట. దెన్ వాట్ ఆర్ దేర్ ప్రెజెంట్ ఏజెస్ అన్నారు. లెట్ ద ఏజ్ ఆఫ్ జాకాబ్ అండ్ సన్ బి ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. దిస్ ఈస్ జాకాబ్స్ ఏజ్ and this is y is son's age anamata. Now see the equations according to the question. See 5 years from now, అంటే ఇక్కడ నుంచి 5 years తర్వాత జాకాబ్ ఏజ్ ఏమవుతుంది? దిస్ విల్ బి x plus 5. 5 years తర్వాత సన్ ఏజ్ ఏమవుతుంది? దట్ ఈస్ y plus 5. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇచ్చాడు. ఎలా? జాకాబ్స్ ఏజ్ 5 years from now is 3 times the age of his son, his son's age. So that is equals to 3 times of y plus 5. And then see, ఇక్కడ దీని సింప్లిఫికేషన్ చేస్తే x plus 5 is equals to 3y plus 15. ఒకవైపు షిఫ్ట్ చేసుకుందాం. Then see, this will be x minus 3y is equals to plus 10 ట్రాన్స్పోజ్ చేస్తే 15 minus 5, that is equals to 10. Let this be equation 1. And second one ఏముంది? 5 years ఎగో, అంటే 5 ఏళ్ల తర్వాత ముందు జాకాబ్ ఏజ్ ఎలా ఉంటుంది? ఎక్స్ మైనస్ 5. 5 ఏళ్ళు తీసేయాలి ప్రజెంట్ ఏజ్లో నుంచి, 5 years సబ్స్ట్రాక్షన్ చేస్తాం. దిస్ విల్ బీ ఈక్వల్ టు వాట్? సి మరి సన్ ఏజ్ కూడా 5 ఏళ్ల క్రితం y minus 5 ఉంటుంది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎలా ఉంది అంటే జాకాబ్స్ ఏజ్ ఈజ్ వాట్? ఇట్ ఈస్ 7 times ఇట్స్ సన్స్ ఏజ్. సో 7 into y minus 5కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని కూడా మనము ఎక్స్పాన్షన్ చేస్తే x minus 5 is equals to 7y minus 35. సో ఒకవైపు షిఫ్ట్ చేద్దాం. x plus 7y ట్రాన్స్పోజ్ చేస్తే minus 7y is equals to minus 5 ట్రాన్స్పోజ్ చేస్తాం, plus 5 అవుతుంది, minus 35 అండ్ మైనస్ అంటే plus 5 అవుతుంది, దట్ ఈస్ minus 30. అండ్ దిస్ విల్ బి ఈక్వేషన్ 2. సో ఎదర్ ఆఫ్ ద ఈక్వేషన్ నుంచి మనం x కానీ yని కానీ సబ్జెక్ట్గా తీసుకుందాం. ఇందులో xని తీసుకొని చూద్దాం. సి ఫ్రమ్ ఈక్వేషన్ 1 టేకింగ్ x as సబ్జెక్ట్, x is equals to minus 3y ట్రాన్స్పోజ్ చేస్తే 3y plus 10 అవుతుంది. నౌ సబ్స్టిట్యూట్ x is equals to 3y plus 10 ఇన్, దీని నుంచి తీసుకున్నాం కాబట్టి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. x ప్లేస్లో ఏం రాస్తాం? 3y plus 10 రాస్తాం. నెక్స్ట్ minus 7y is equals to what? It is minus 30. Then see 3y minus 7y is minus 4y. Plus 10 ట్రాన్స్పోజ్ చేస్తే minus 10 అవుతుంది, minus 30 minus 10 will be minus 40. Minus minus gets cancelled. 4 1 is 4 10s are. Therefore y is equals to 10. y అంటే మీ సన్స్ ఏజ్. సన్ ఏజ్ వచ్చేసి ఎంత ఉంది మనకి ఇక్కడ? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంది? 10. సో ఇప్పుడు మరి జాకబ్స్ ప్రెజెంట్ ఏజ్ కావాలంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. therefore x is equals to 3y అంటే 3 into 10 plus 10. So that is equals to 3 10s are 30. 30 plus 10 is 40. So therefore Jacob's age is how much? It is 40 years. 40 years. And son's age is, Jacob's son's age is how much? It is 10 years. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు అన్నమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 3.3లో ఉన్నటువంటి ఆల్ సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.